హలో అండి, ఇవాళ నేను మీకు ఆంధ్ర స్పెషల్ చింతచిగురు చికెన్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇది జనరల్గా సమ్మర్లోనే చేస్తారండి, ఎందుకంటే అప్పుడే చింతచిగురు వస్తుంది కాబట్టి. ఇలా బాగా లేతగా ఉన్న చింతచిగురు తెంపి చికెన్తో కలిపి చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. కావలిస్తే మటన్తో కూడా చేసుకోవచ్చు. ఇంకా చింతచిగురు చూడండి, ఇంత లేతగా ఉన్న చిగురు మాత్రమే తెంపి చేస్తారు. చింతచిగురు కొంచెం ఎక్కువే పడుతుందండి. చూడండి, ఇలా ఉండాలి. కేజీ చికెన్కి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పడుతుంది. ఆ చింతచిగురుని ఇలా బాగా నలపాలి. నలిపి మెత్తగా పౌడర్లా చేయాలి. ముందుగా చికెన్ని అల్లం వెల్లుల్లి ఉప్పు కారం కొన్ని వాటర్ వేసి ఉడికించాలి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు. తర్వాత ఒక గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేయాలి. ఈ నూనె వేడయ్యేలోపు దీనికి కావాల్సినవి చెప్తానండి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి. చీరుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు. ఎక్కువ మసాలా వేయరండి దీంట్లో. చూడండి ఇప్పుడు ఎన్ని పచ్చిమిర్చి వేసారో. మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు. అది కూడా కేజీ చికెన్కి కాబట్టి కొంచెం ఎక్కువ మిర్చీలే వేశారు. ఆయిల్లో బాగా ఫ్రై చేస్తారు. అందులోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇందులో మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 అయితే సరిపోతాయండి. దీన్ని కొంచెం సేపు వేయించాలి మళ్ళీ. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేయాలి. ఇలా పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇంకొంతసేపు వేయించాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించాలి. పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ కారం వేసుకోవచ్చండి. కారం ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి. లేదు స్పైసీగా తినేవాళ్ళు మాత్రం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపి కారం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇలా వేయించిన దాంట్లో ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తున్నానండి 2 స్పూన్స్. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. వేసిన తర్వాత ఉడికించిన చికెన్ని మొత్తం అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. చికెన్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు చింతచిగురు వేయాలండి. చూడండి, ఇంత చింతచిగురు పడుతుంది. పులుపు ఎక్కువగానే వేయాలండి, అయితేనే దాని ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇంత చింతచిగురుకి మాత్రం మిరపకాయలు పడతాయండి, ఎందుకంటే పులుపు కారాన్ని లాగేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ చింతచిగురు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ దీన్ని ఫ్రై చేయాలండి. ఈ చింతచిగురు చికెన్ బాగా కలిపే ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలండి. మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత కాస్త ఉప్పు పులుపు చూసి సరిపడలేదనుకుంటే ఇంకాస్త చింతచిగురు వేసి కలుపుకోవాలి. మాకు ఇంకొంచెం పులుపు పడుతుంది అనిపించిందండి, అందుకని ఇంకాస్త చింతచిగురు వేసి మళ్ళీ కలిపారు. ఇప్పుడు అందులో కొన్ని నీళ్లు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికిచ్చేయాలండి. ఇప్పుడు చూడండి, వాటర్ మొత్తం లాగేసింది. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆయిల్ మనకి పైకి తేరుతుందండి. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. అలా ఆయిల్ పైకి తేరే వరకు ఉంచిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. మన చింతచిగురు చికెన్ రెడీ అయిపోయినట్టే. డిష్ అవుట్ చేసుకొని వేడి వేడి అన్నంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.